నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శుక్రవారం సాయంత్రం కావలి పట్టణంలోని 16వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జి పేరం వెంకటేశ్వర్లు గజమాలలో వేసి భారీ బాణసంచ కాల్చి మేళ తాళాల మధ్య మహిళలు హారతలిస్తూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రచారార్థంపై ప్రతి ఒక్కరిని ఓటును అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ ప్యాను గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని, పార్టీలకు అతీతంగా ఎన్నో రకాల పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందించిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అదేవిధంగా మరోసారి కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేదవాడు ధనికుడు కావాలన్నా కూడా ముఖ్యమంత్రిగా మళ్ళీ జగనన్న రావాలని, అదేవిధంగా కావలి శాసనసభ్యులుగా తనను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఎంపీ అభ్యర్థిగా ఉన్న విజయసాయిరెడ్డికి ప్యాను గుర్తు మీద ఓటు వేసి ప్రతి ఒక్కరూ గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.